వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ వీడియోలో బుడ్డోడు పడుకున్న తర్వాత డిన్నర్ అంతా కంప్లీట్ అయ్యాక నెయ్యి ప్రిపేర్ చేద్దామని గిన్నెలు కడిగినుంటే తుడుస్తున్నాను. ఈ చిన్న బాక్స్ బుడ్డోడికి కూర వేయడానికి. నేను రైస్తో పాటు కలిపి పెట్టను. అన్నం తినే టైం కల్లా చప్పగా అయిపోతుంది కదా, టేస్ట్ ఉండదని ఇంకా ఆయమ కానీ మ్యామ్ కానీ కల్పిస్తారు స్పూన్ తోటి. ఇది ఓన్లీ కూర వేసి పెడతాను అనమాట క్యారేజ్లో. వెన్న ఎప్పటి నుంచో స్టోర్ చేసి అలా పెట్టేశాను, నెయ్యి చేయాలి. ఇంకా ఈరోజు కుదిరిందనమాట అది. ఈరోజు పెరుగు మేగడ తీయకుండానే వాడేసాను అనమాట. నేను పెరుగు మీద మేగడ తీస్తాను, కొంతమంది పాల మీద తీస్తారు కదా, కానీ నాకు పెరుగు మీద తోడు పెట్టిన తర్వాత తీయడం అలవాటు. ఇంకా అలా పెరుగు పైన తోడుకోగానే ఫ్రిడ్జ్లో పెట్టేస్తే పైన ఒక లేయర్ లాగా ఫామ్ అవుతుంది అనమాట. ఇంకా అది తీసి ఒక బాక్స్లో స్టోర్ చేసుకుంటాను. జారిపోతుంది అది, వెన్న తిప్పేసాను కదా, అస్సలు ఆగట్లేదు కవ్వం. మళ్ళీ ఇప్పుడు చలికి హ్యాండ్ వాష్ చేసుకోవడానికి కూడా. కొన్ని పనులు ప్రశాంతంగా ఉన్నప్పుడే చేయాలనిపిస్తుంది ఇంట్లో. ఇలా ఇప్పుడు బుడ్డోడు నా చుట్టూ తిరుగుతూ ఉంటాడు, ప్లస్ మధ్యాహ్నం చేస్తే ఎండకి ఇంతగా రాదు వెన్న. ఒక లేయర్ లాగా ఫామ్ అయిపోయింది. వెన్న అంతా తిప్పడంలోనే ఉంటుంది. తిప్పి తిప్పి నాకు చేతులు నొప్పి వచ్చేస్తున్నాయి. అది చేతితో తిప్పేయడం వల్ల ఆ వెన్న చేతికి కూడా అంటే కవ్వం అస్సలు తిరగట్లేదు. అందరూ పడుకున్నారు. అప్పటికే 9:30 అలా అవుతుంది. ఇంక మొత్తం సర్దేసుకొని పడుకునేసరికి నాకు 10 అయిపోయింది. ఇంకా మార్నింగ్ చేద్దాంలని అక్కడ పెట్టేసి వెళ్ళిపోయాను ఇంకా. నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా బుడ్డోడికి నీళ్ళు కాగబెడదాని అప్పటికి కట్టెలపై స్టార్ట్ చేయలేదు. ఈ వీడియో తీసినప్పుడు కూడా బద్ధకం అనమాట. తీసి అలా పెట్టుకున్నాను, కానీ దీన్ని ఎడిట్ చేయడం, పోస్ట్ చేయడం, తీయడానికి ఈజీగా తీస్తున్నాను కానీ ఇదంతా ఎడిట్ చేయడం, వాయిస్ ఓవర్ ఇవ్వడం మనకి కొత్తే కదా, కొంచెం కష్టంగా ఉంటుంది. సో ఇంకా బుడ్డోడి వరకు ఒక తెపాలు నీళ్ళు కాగబెట్టేసి ఒక పక్క రైస్ పెట్టుకుంటున్నాను అనమాట. ఆ రోజు లెమన్ రైస్ చేశాను. ఈ రోజు వాటర్ వస్తాయి మనకి, రోజు మార్చి రోజు కదా, ఈ రోజు వస్తాయి అనమాట. నేను వీడియో లెంత్ ఎక్కువైందని దాన్ని చూపించలేదు, కానీ ఇంకా కొద్దిసేపు అది వెన్న తిప్పాను అనమాట ఉదయం కూడా. ఇంకలోగా మా వారు తన తిప్పలు తను పడిద్రే నాకు ఎందుకని అనుకోరు, నాకు హెల్ప్ చేస్తారు. ఎందుకంటే మార్నింగ్ హడావిడిగా ఉంటుంది కదా. యాక్చువల్గా ఈరోజు ఫుల్ హడావిడి. ఒక ప్రయాణం వచ్చింది, అంటే ఊరి ప్రయాణం ఒకటి వచ్చింది, గృహప్రవేశం ఒకటి ఉంది, దానికి వెళ్ళాలి. అండ్ బుడ్డోని స్కూల్కి పంపించాలి. తనని తీసుకెళ్దాము అంటే లాంగ్ కదా, చాలా దూరం, ప్లస్ అప్పటికే సెలవులు ఎక్కువైపోయినాయి అనమాట. కొంచెం హెల్త్ బాగుండక మధ్యలో జలుబు వస్తుంది కదా. వెన్నను 2-3 సార్లు నీట్గా కడగాలి. కడగకపోతే తర్వాత నెయ్యిగా మారితే స్మెల్ వచ్చింది. కడిగిన తర్వాతే పెట్టేసాను అనమాట. నేను కడిగింది చూపించలేదు.
చాప దగ్గర ఎండ కనపడింది గదా! అది మాకు ముగ్గురికి ఫేవరెట్ స్పాట్ అన్నమాట. ఇంకా అక్కడే ఎక్కువ టైమ్ స్పెండ్ చేస్తాం మేము. సెలవు రోజైనా, బుడ్డోడికి స్కూలున్నా, ఇంకా కొంచెం ఎండొస్తది కాబట్టి అక్కడే ఎక్కువ సమయం ఉండాలనిపిస్తది. ఇంకా ప్రయాణం ఉందని చెప్పాను గదా! ఈ టీ తాగేసి నేనేం రికార్డ్ చేసుకోలేదు కానీ ఫుల్ హడావిడైపోయింది. మామూలుగా కాదు. విజయవాడ దాటి అవతలకెళ్ళాలి గదా! ప్లస్ బుడ్డోడొచ్చే టైం కల్లా మళ్ళీ మనం రిటర్న్ రావాలి. ఇంకా నెయ్యి ఒక కంటైనర్‌లో వడకట్టుకొని ఇక్కడ మీకు బ్లాక్‌గా కనిపిస్తుంది గానీ అలా ఏం లేదు. బ్రౌన్ కలర్‌లో ఉందంతే. వెన్న గనక మంచిగా మనకి ఉడకకపోతే స్మెల్ ఒస్తదనమాట. ఆ స్మెల్‌కి వామిటింగ్స్ కూడా అవుతాయి. మంచిగా ఉడికినప్పుడు అరోమానే తెలుస్తది మనకు. ఆ స్మెల్లే ఆ స్మెల్‌కి అసలు ఆకలేని వాళ్ళకి కూడా ఆకలేస్తది. అది కూడా నెయ్యిని ఇష్టపడే వాళ్ళకి. ఫ్రిడ్జ్ కొనక ముందు వరకు కూడా నేను నెయ్యి కొనుక్కునేదాన్ని. అమ్మ ఊళ్ళో కొనుక్కొచ్చేదనమాట. నానమ్మ గాని, అమ్మ గాని తెలిసిన వాళ్ళ దగ్గర. ఇంకెప్పుడైతే ఫ్రిడ్జ్ కొన్నామో అప్పటినుంచి నేనే ఇంట్లో తయారు చేసుకోవడం స్టార్ట్ చేశాను. ఎందుకంటే పాలు అమ్మ వాళ్ళే కదా పంపించేది. పాడి ముదిరే కొద్దీ తరిపి గేదెలని వెన్న శాతం బాగా వస్తది. ఇంకా ఇంట్లోనే చేసుకోవచ్చు. ఇదొచ్చేసి నా మొక్కల ప్రపంచం. ఇది గానుగ చెట్టు సైదుల తాత పీకి పడేస్తుంటే ఒకరోజు తీసుకొచ్చి అలా కవర్‌లో మట్టి గుచ్చేసాను. అంత హైట్ అయిందనమాట. అంతకుముందు తీసుకొచ్చినవి బతకలేదులే కానీ ఒక షార్ట్‌లో చూపిచ్చాను కదా! అవి బతకలేదు. అంతకంటే ముందేసుకున్నది. బానే బతికింది. సో, ఉన్నన్ని రోజులుంచి ఇంకా టైం అయిపోయిన తర్వాత అప్పుడే రోడ్ సైడ్ ఎక్కడన్నా ఏద్దాంలే అని అలా పెంచుకుంటున్నాను. ఇంకా పాలు కూడా కాగబెట్టి తోడేసుకుందాం ఈవినింగ్ డిన్నర్‌కుంటది కదా! ఇది తర్వాత రోజుది క్లిప్పు యాడ్ చేశాననమాట. ఈ వీడియోలో బావుంది కదా! పోసగా. చాలా బావుంది. వేడి వేడి అన్నంలో ఏసుకుంటే ఇంకా సూపరుంటది. తడి చెంచాలు పెట్టకూడదు. ఈ కాడికి తడి తగలకుండా చూసుకోవాలి. ఇలా స్పూన్ తడిగా పెట్టినా కొంచెం ఏమైనా వాటర్ తగిలినా కూడా ఇంకా స్మెల్ వచ్చేసిద్దనమాట. ఇంక ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకున్నాను. ఊరెళ్ళొచ్చామని చెప్పాను కదా! వచ్చేటప్పుడు ఈవినింగ్ కొంచెం లేట్ అయిపోయింది. స్కూల్ టైమ్‌కి అందుకోలేకపోయాం. ఒక పావుగంట లేట్ అయిపోయింది. సో, ఆ రోజు ఓనర్ అమ్మ కూడా లేరు. వాళ్ళ నాన్నగారు చనిపోతే అక్కడికెళ్లారు వాళ్ళు. ఇంక బుడ్డోడిని వాళ్ళ మ్యామ్‌కి కాల్ చేసి తన దగ్గరే ఉంచుకోమంటే తన దగ్గర ఉంచుకున్నారు. ఇంక ఇంటికి రమ్మంటే రావట్లేదు. స్కూల్‌లో ఆడుకునేవి ఉంటే వాటితో ఆడుతున్నాడనమాట. సరే తను కూడా ఎంజాయ్ చేస్తాడు కదా! కొద్దిసేపు అలా వదిలేద్దామని వదిలేసా. మేమెక్కడికి ప్రయాణం వెళ్ళినా కూడా ఫస్టు స్కూల్ టైమ్‌కి అందుకోవాలనమాట. అలా అందుకోగలం అనుకున్న దానికే ఎళ్తాము. లేదంటే ఇంక స్కిప్ చేసేయడమే. ఎందుకంటే మనకి పిల్లలు ముఖ్యం గదా! ఈ రెంటెడ్ హౌస్‌లో ఓనర్ వాళ్ళకి అలవాటు ఉంటది, ఉండదు. ప్లస్ ఎదురు చూస్తుంటారు కదా పిల్లలు. అందరెళ్ళిపోతారు. మేమొక్కళ్ళమే ఎందుకిక్కడున్నామని. ఏడుస్తురు కూడా మా బుడ్డోడైతే. పాపం ఇంకా ఊరికెళ్ళనివ్వడమే గ్రేట్. మేము కొత్త బట్టలేసుకున్నామంటే ఆ రోజు టార్చరనమాట. ఎక్కడికెళ్లారు? నన్నొదిలేసి ఎక్కడికెళ్లారని ఏడుస్తుడు. ఎందుకంటే బైక్ రైడింగ్ ఎక్కువ ఇష్టమనమాట తనకి. ఎంజాయ్ చేస్తాడు బైక్ మీదెళ్ళడం. సో, అందుకే వ్యాన్‌లో పంపించలేదు. మ్యామ్‌కి కాల్ చేసి ఒక పావుగంట అలా లేట్ అయిపోయింది. ప్లస్ ఓనర్ ఆమె కూడా లేరు కదా! పిక్ చేసుకోవడానికి. ఇంకా మ్యామ్‌కి కాల్ చేసి, "మ్యామ్ కొంచెం మీ దగ్గర ఉంచుకోండి. మేమిట్లా ఊరెళ్ళొస్తున్నాం. లేట్ అయిపోయింది." వెళ్తామంటే ఇంక మ్యామ్ తన దగ్గర ఉంచుకున్నారు. ఫుల్లుగా ఆడుకున్నాడనమాట. తనంతట తను ఇంటికెళ్దాం పదండి అన్న వరకు వదిలేసాము. తన టైం తనకివ్వాలి కదా! కొంచెం ఎంజాయ్ చేసినట్లుంటదని. ఇంక ఇంటికి రాగానే నాకు ఏదో ఒక టైంలో కొంచెం మొక్కలతో స్పెండ్ చేయడం అలవాటు. ఇంకా ఆ రోజు పెద్దగా పనేం చేయలేదు. వెంటనే ఫ్రెష్ అయిపోయి కొంచెం సేపు అలా మొక్కలు తిరగనాటుకొని అవి కనకంబరం చెట్లు అమ్మ పంపించింది. లేడీ కనకంబరాలని అవేసుకొని ఇది ఆ నెక్స్ట్ డే ఆఫ్టర్‌నూన్ అనమాట. ఇంకా ఆ రోజు ఊరెళ్ళొచ్చాం కదా! అన్ని కొత్త బట్టలు అవంతా వాష్ చేసుకోవడం ఫుల్ హడావిడైపోయింది. ప్లస్ జర్నీ కదా! ఓపిక కూడా లేదు. కారం రెగ్యులర్‌గా వాడుకునేది అయిపోయింది. ఇంకా అది ఫిల్ చేసేసుకొని గ్రాసరీ మొత్తం సర్దేసుకున్నాననమాట. ఇవి ఐడియాస్‌లో వచ్చిద్ది. ఇంకా వీటిని క్లీన్ చేయాలి. స్టిక్కర్స్ అవి తీసేసి బాగున్నాయి కదా! మాయిశ్చరైజర్‌లా ఇంకా సరుకులన్నీ చాలా మినిమల్‌గా తీసుకొచ్చుకుంటాం. ఏమేమి అవసరం అవి. మొత్తం సర్దేసుకున్న తర్వాత బుడ్డోడొచ్చే టైం అయిందనమాట 3కి రోడ్డుకెళ్ళాలి తనని పిక్ చేసుకోవడానికి. ఇంకెళ్ళిపోయాను. ఇది శంకుపూల మొక్కలనమాట ఇవి. ఒకటేమో బ్లూ కలరు, ఒకటి వైట్ కలరు. ఇవన్నీ పాదులు చేసుకున్నాను. ఆ రోజు నేను వీడియో తీసుకోవడానికి కుదరలేదు కానీ చెట్లు నాటాను గదా!
విజయవాడ వెళ్ళొచ్చిన ఈవినింగ్ అనమాట. ఆ రోజు సాయంత్రం ప్రశాంతంగా ఫోన్ పక్కన పెట్టేసి ఆ చెట్లన్నిటికి పాదులు చేసుకున్నాను. ఇంకింటికొస్తే హ్యాపీ మోడ్ ఆన్ అయిపోతది. వాళ్ళ ఫ్రెండ్స్ అందరికి బాయ్ చెప్పేసి ఇంక రిటర్న్ అయిపోయాము. నాకు పెండింగ్ పనులన్నీ బుడ్డోడొచ్చేసరికల్లా చేసుకుంటేనే, లేదంటే తనుంటే తను వేసే ప్రశ్నలకి చెప్పలేక ఆన్సర్ చెప్పలేక సచ్చిపోవాలనమాట. అన్ని క్వెషన్స్ అడుగుతాడు. నాకేం ఓపికుండదు. కానీ ఇంకేం చేస్తాం. ఒకరోజు మా అన్నయ్య వాళ్ళ అబ్బాయి కాల్ చేసినప్పుడు అడిగాడనమాట. "అక్క నీకు కోపమొస్తే ఎప్పుడైనా కొడతావా బుడ్డోడిని" అని ఏదో టాపిక్‌లో వచ్చి, "లేదు నాన్న కొట్టను. ఒకవేళ కొట్టినా కూడా నేనే కదా దగ్గరకి తీసుకోవాలి" అంటే, "నిజమే కదక్క పాపం కొట్టినా ఎవరి చాటుకనెళ్లి దాక్కోడానికి కూడా ఎవరుండరు గదా మీకు" అని నవ్వుతున్నాడనమాట. అంటే నిజానికి అది కరెక్టే గదా! ఒకవేళ మనం కొట్టినా నాకు తర్వాత ఏడుపొస్తదనమాట. కొట్టను మాక్సిమం. అసలు నాకు భయపడ్డు కూడా మా బుడ్డోడు. ఎప్పుడన్నా గద్దిస్తేనే నన్ను గట్టిగా హగ్ చేసుకొని ఏడుస్తడు. తనేడుస్తే నేనేడుస్తాను మళ్ళీ. సో, కొట్టను. మా వారికి ఎక్కువగా భయపడతాడు. ఖచ్చితంగా పేరెంట్స్‌లో తల్లిది కానీ, తండ్రిది కానీ ఒకళ్ళ భయముండాలి పిల్లలకి. ఇద్దరు గారాబం, గారాబం అంటూ గారాబాలు చేస్తే ఆ పిల్లలు ఎదిగే కొద్దీ ఇంకా చాలా సెల్ఫిష్‌గా అయిపోతారు. మనం చూస్తుంటాం కూడా రెగ్యులర్‌గా. సో, అమ్మది కానీ, నాన్నది కానీ ఒకళ్ళ భయం ఉండేలా చూసుకోవాలి. మా బుడ్డోడైతే అసలు నన్ను కేర్ కూడా చేయడు. మా వారికి బాగా భయపడతాడు. పిల్లలకి డేలో ఏదో ఒక టైంలో పాలు, గుడ్డు, బాదం పప్పులు ఏదో ఒక టైంలో అది మార్నింగా, ఈవినింగ్ అనేది పక్కన పెట్టేస్తే డేలో ఒక టైంలో ఇవ్వడానికి ట్రై చేయాలి. సో, మార్నింగ్ ఈరోజు టైం లేదనమాట. దానికోసమని పాలివ్వలేదు. బాదాంలు కూడా నైట్ నానబెట్టుకున్నాను. ఉదయాన్నే ఎందుకో మర్చిపోయాను. అవే కడిగి పక్కన పెట్టుకున్నాను గదా! వీడియో మధ్యలో అప్పుడు నానబెట్టడం కాదు. వాటిని ఒకసారి వాష్ చేసి నైట్ నానేసాం గదా! సో, మళ్ళీ ఈవినింగ్ కల్లా కొంచెం స్మెల్ వస్తాయన్నమాట పులిసిపోయినట్లుగా. మళ్ళీ మంచినీళ్ళతో కడిగి మళ్ళీ నీళ్ళు పోసి పెట్టేస్తే ఆ స్మెల్ రాదు. ఇంకా కొన్ని తాగడానికి పాలిచ్చి, ఆ బాదం పప్పులు పొట్టు తీసేసి యాక్చువల్‌గా కొంతమందేమో పొట్టుతో తినమంటున్నారు. కొంతమంది పొట్టు లేకుండా తినమంటున్నారు. ఏది మంచిదో నాకు అర్థం కావట్లేదు గానీ, ప్రస్తుతానికైతే మేము పొట్టు లేకుండానే తింటున్నాం. ఇంకా తనకి ఎన్ని బొమ్మలున్నా కూడా నా దారాలు, ఈ మిషన్‌కి సంబంధించినయి ఉంటాయి కదా! టేపులు వాటితోటే ఆడతాడనమాట. పక్కన ఆంటీ స్నేక్ ప్లాంట్ ఇస్తే ఎళ్ళాము. వెదర్ చాలా చల్లగా ఉంది. అసలు ఎండే రాలేదు. ఇంకా ఎలాగో సరుకులు తీసుకొచ్చుకున్నప్పుడు వాటిల్లో పానీపూరి రెడీమేడ్ పానీపూరి ఇది తీసుకున్నాం అనమాట. అది ట్రై చేద్దాం కదా అని చేస్తే పర్లేదు బానే వచ్చింది. బండి స్టైల్‌లా కాకపోయినా ఒక మాదిరిగా వచ్చింది. నేను బఠానీలు నానబెట్టలేదు. ముందుగా నానబెట్టుకుంటే త్వరగా ఉడికిపోయేది ఒక 4, 5 విజిల్స్‌కి. చాలా టైం పట్టింది నాకవి ఉడకడానికి. ఇంకా పూరీలు త్వరగానే అయిపోయాయి కానీ బఠానీ ప్రాసెస్ లేట్ అయిపోయింది గదా! అప్పటి వరకు మా బుడ్డోడు ఇంక కిందకేం వెళ్ళలేదు. గ్యాస్ మీద ఇది ఉంది కదా! కుక్కర్ చూసుకుంటూ ఉండాలి. కిందకొస్తే మళ్ళీ పైకి రానివ్వడని చెప్పేసి ఇంక పైనే కొద్దిసేపు ఆడుకున్నాం ఇద్దరం. పర్లేదు ట్రై చేయొచ్చు అనిపిచ్చింది. కొంచెం ఓపికుండాలి. ఓపికగా చేసుకుంటే ఆల్మోస్ట్ బండి స్టైల్ లాగే వచ్చింది. కొంచెం వాళ్ళంత పర్ఫెక్ట్‌గా రాదు కదా! పర్లేదు ట్రై చేయొచ్చు అనిపిచ్చింది. ఇంకింతే వీడియో. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్. థాంక్స్ ఫర్ వాచింగ్.